మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. నీవు కష్టం అంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. నీవు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు. నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్పై ఆశతో కాదు, కసితో బ్రతకాలి. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ లేదు. నీకు ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది అంతే. ఎదుటివారికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి. మీరు చేరుకున్న గమ్యమే చెప్తుంది మీరు ఇంత గొప్ప మార్గంలో నడిచారని.